అయితే ఇది మనకి ఏంటంటే ఇది ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అంటే అవిసె గింజలు అని చెప్పిన కదా. ఈ అవిసె గింజలు ఏం చేస్తాయంటే మన గుండె లోపల రక్తనాళాలలో ఏంటంటే చెడు కొవ్వు అనేది పేర్కొనకుండా మనకు ఫ్యూచర్లో భవిష్యత్తులో హార్ట్ అటాక్ కానీ మనకి బైపాస్ సర్జరీ కానీ ఆ గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఏంటంటే మనకి ఈ అవిసె గింజలు అన్ని కాపాడుతాయి అనమాట. ఇందులో మనకు ఫ్లాక్స్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలతో ఆ నూనెతో తయారు చేస్తారు. ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇట్లా జెల్ టైప్లో ఉంటుంది, అర్థమవుతుందా? జెల్ టైప్. ఇది జెల్ టైప్లో ఏం చేస్తుంది, ఇప్పుడు ఇది మనం డైలీ అన్నం తిన్న తర్వాత పొద్దున ఒకటి నైట్ ఒకటి వేసుకోవడం వల్ల ఇందులో మనకి ఏంటంటే ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే రక్తనాళాలలో ఏంటంటే చెడు కొవ్వు అనేది లేకుండా మంచి కొవ్వుని కాపాడుకుంటూ రక్త ప్రసరణ మంచిగా ఉంచుతారు అన్నమాట. మన శరీరంలో ఉన్న దానిని ఈ థర్మోకోల్ అంటే ఏంది, భూమిలో ఈ రోజు పాతి పెట్టి మళ్ళీ 100 సంవత్సరాలు 300 సంవత్సరాల తర్వాత కొన్ని చెప్తే తొమ్మురా అని చెప్తే కూడా ఈ రోజు పెట్టింది ఎట్లుంటుందో 300 సంవత్సరాల తర్వాత కూడా అట్లే ఉంటుంది. అంటే ఇది ఒక కొవ్వు, మీకు అర్థం కాని కొవ్వు. మన శరీరంలో ఉన్న కొవ్వు ఇట్లా అనుకోండి చెప్తే. సో మన శరీరంలో ఉన్న కొవ్వు అంటే ఏంటంటే ఇది ఒక పేపర్, టిష్యూ పేపర్. మామూలుగా దీని మీద నీళ్లు కానీ నూనె లాంటి ద్రవాలు ఏదైనా పడ్డా కానీ ఏమవుతుంది, పీల్చుకొని పేపర్ ఏమవుతుంది, చినిగిపోతుంది, అంటే ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు ఇది, మన శరీరంలో ఉన్న మంచి కొవ్వు ఏమో దీని అనుకుందాం. ఓకేనా? రైట్. పాజీ గుంతరాదు. ఇది మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు అమ్మా. ఇదేమో మన శరీరంలో ఉన్నది ఏంటిది, మంచి కొవ్వు. యాక్చువల్గా నీళ్లు పట్టా కానీ ఏది పట్టా కానీ పేపర్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఖరాబ్ అవ్వాలి, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ రాత్రి దగ్గర ఇక్కడ ఇప్పుడు చెడు కొవ్వు ఏమవుతుందమ్మా, ఏం కావట్లేదు. థర్మోకోల్ ఏమైతుంది, చెడు కొవ్వు కరుగుతుందా లేదా, అట్లా చూడాలి. ఇప్పుడు ఇది ఈ పేపర్ ఏమైనా ఖరాబ్ అయిందా చూడాలి. ఇప్పుడు పేపర్ ఏమైనా ఖరాబ్ అయిందా, ఇది నీట్గా ఉందా లేదా, ఏదైనా నీళ్ళు చుక్క పడగానే టిష్యూ ఉంటుంది ఎట్లా గట్టిగా ఇట్లా గట్టిగా ఉండదు కదా, ఇట్లా ఖరాబ్ అవుతుంది కదా. దగ్గరకు వచ్చి చూడాలి. ఇది మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు చూశారు కదా. రోజు మనం అన్నం తిన్న తర్వాత పొద్దున ఒకటి రాత్రి ఒకటి వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు అనేది ఈ ఫ్లాక్సీడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఈ క్యాప్సూల్ అనేది మన శరీరాన్ని చెడు కొవ్వు నుంచి కాపాడుతుంది. రేపు ఫ్యూచర్లో మనకు వచ్చే గుండెపోటులు కానీ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇది ఇంత ప్రాక్టికల్ మీకు క్లియర్ అర్థమైంది ఉందా? అంటే దీని తర్వాత ఇది మనకి చేయకూడదు, అంటే ఇది వేస్ట్ అనేది కాదు, వేస్ట్ అయితే కళ్యాణ్ దగ్గర అమ్మ. ఇప్పుడు మీకు ఇది పేల్చి చూపెట్టినా కదా, ఇది అర్థమైందా? ఇది ఓకే, ఇది ఉంది కదా. తర్వాత దీన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏది అనేది మనకి వేస్ట్ అనేది ఉంది, వెళ్ళిపోతుంది, కరిగిపోతే వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చేసేసి మన ఈ ఫ్లాక్స్ ఆయిల్ గురించి వాటి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది వీళ్ళకి ప్రాక్టికల్గా చూపించాను. మీరు కూడా క్లియర్గా చూశారు కదా. సో ఈ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోమని నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఆపోజిట్.